హిందుస్థాన్ టైమ్స్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో చంద్రబాబు గారు చెప్పింది, నేను తొలిసారి 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను. అంతకుముందు 1991లో ఆర్థిక సంస్కరణ ప్రారంభమైంది. అంటే నిజాయితీగా బాధ్యతగా చెప్పుకొచ్చారు. ఈ దఫా 90ల తొలినాళ్లలో ఇంటర్నెట్ విప్లవం ఆరంభమైంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి నేను వాటన్నింటిని ఉపయోగించడం మొదలుపెట్టాను. 1995లో బాధ్యతలు చేపట్టినప్పుడు ఎన్నో ఆర్థిక ఇతర సమస్యలు ఉండేవి. అప్పుడు ప్రజలతో మాట్లాడి వాళ్ళని చైతన్యపరిచేందుకు ప్రయత్నించేవాడిని. కొత్త విధానాలు తీసుకోవడంతో పాటు వాటి ప్రభావం గురించి నిరంతరం ప్రజలకు చెప్పేవాడిని. విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రజలు నేరుగా కలిసేవాడిని. దానివల్ల 1999లో వరుసగా రెండోసారి గెలిచాం. అయితే నేను పేరు కోసం ప్రయత్నించినప్పుడు ఓడిపోయాను. అందరూ నన్ను పొగుడుతుంటే అన్నీ బాగా చేస్తున్నానేమో అని అనుకునేవాడిని. దానివల్ల ప్రజలను వదిలి ముందుకెళ్ళడం మొదలుపెట్టాను. ప్రధానమంత్రి మోడీ అలా చేయకుండా ప్రజలను ఎప్పుడూ తన వెంట తీసుకెళ్తూ పనిచేస్తున్నారు. 2004, 2019లో నేను అది విస్మరించాను. అలా చేసి ఉంటే అభివృద్ధి కొనసాగేది. కానీ ఇప్పుడు చాలా స్పష్టతతో ఉన్న ప్రజలు నా వెంట తీసుకెళ్తూ అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తేనే ప్రజా జీవితంలో ఉత్తమ పనులు చేయగలరని భావిస్తున్నా. ఇప్పుడు అదే చేస్తా అని చెప్తున్నారు.